మాదిరిగా పౌలు ఎవరిని చూశాడు? ఎవరితో మాదిరిగా, ఎవరిని బట్టి మాదిరిగా ఉన్నాడు? నీకు మాదిరి ఎవరు? 10 నిమిషాలు పట్టుమని ప్రార్థన చేయనోడు నీకు మాదిరిగా? క్రమాలకు రాకుండా ఇళ్ళకాడ ఉండేవాళ్ళు నీకు మాదిరిగా? ఎవరు నీకు మాదిరి? చెప్పండి ఎవరు? ఏమా సరే ఫోన్ చేస్తే ఏమా ఏంటి ప్రార్థన రావాలనుకుంటున్నాను కానండి, ఏమంటా రావాలనుకుంటున్నాను కాదండి, ఎవరు రావట్లేదు కదా. ఎవరైతే ఫోన్ చేశాడా ఆమె అడుగుకోవాలి. ఎవరు నీకు మాదిరి? చర్చిలో అంటే రెగ్యులర్ గా ప్రార్థనకు వచ్చేవాళ్ళు అంతమంది చేతి కట్టండి. రెగ్యులర్ గా ప్రతి క్రమానికి వచ్చావు. ఆదివారాలు కాదండి, ఆదివారం భక్తుల గురించి మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? చెప్పండి. రెగ్యులర్ గా రావట్లేదు. సహజంగా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు నేను చెప్తా ఎవరు ఇంకా ఒక 2-3 వారాలు ఏదో కొద్దిగా కష్టం, అనారోగ్యం అవ్వడం, లేకపోతే ఇంకా నీరసం అవ్వడం, నిర్లక్ష్యం అవ్వడం, ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఈ నేరము పాట ఎవరు కనపడాలి? రజనీ కనపడాలి. చిన్ని పాట ఎవరు కనపడాలి? రజనీ కనపడాలి. లేవు గారి పాట ఎవరు కనపడాలి? ఎవరు కనపడాలి? రజనీ కనపడాలి. వీళ్ళు ముగ్గురు పాడే పాటలో స్వరూప కనపడాలి. వీళ్ళు ముగ్గురు పాడే పాటలో రేవతి కనపడాలి. వీళ్ళు ముగ్గురు పాడే పాటలో ఇంకా కొంతమంది వినపడితే అంటే ఇప్పుడు ఎవరు నీకు మాదిరి? ఇప్పుడు వీళ్ళ పాటలు వినపడపోయేసరికి ఇప్పుడు రేవతి పాటలు వినపడిపోయేసరికి ప్రార్థన చెప్పలేదు. అంటే రేవతి పాట పాడకపోతే ప్రార్థన చెప్పలేదా? నేనేమో పాట పాడకపోతే ప్రార్థన చెప్పలేదా? చిన్ని పాట పాడకపోతే ప్రార్థన గంటలెట్టేనా? లేదు గారు ప్రార్థన పాట పాడకపోతే, పాట వినపడకపోతే ప్రార్థన. నేను అంటాను అసలు వీళ్ళు సరైన విశ్వాసులు అయితే ఆమె సరే వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి సరే ఇందులో పనులతో లేకపోతే కొద్దిగా అలాయించుకోలేకపోవడం ఉన్నది. నేను మధ్య ఒక ఇంటికి వెళ్ళాను. అసలు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అడుగు తీసి అడిగేయగలుగుతారా? చెప్పే అడగనోడు అడుగు తీసి వేయగలుగుతాడా? అడుగు తీసి అడిగేయగలుగుతాడా? అడగనోడు జనకమ్మా వేయగలుగుతాడా? ఇంకేమి లేదు, పొట్టంత ముందుకు వస్తుంది,